థంబ్‌నెయిల్ చూసి వచ్చినోళ్ళే ఉంటారు మ్యాక్సిమం అందరూ. ఫస్ట్‌లీ డిస్క్లైమర్ ఏంటంటే ఎవ్వరికి నచ్చిన కామెంట్ ఆడికి పెట్టుకోండి. ఎందుకంటే కామెంట్ పెట్టడం వాడుకున్న రైట్ అనమాట. ఐదర్ గుడ్ కామెంట్ ఆర్ బ్యాడ్ కామెంట్. బేసిక్గా ఏంటంటే నాకు దేవుడి మీద కోపం కాదు, నేను నమ్ముతానో నమ్మను అనేది సెకండరీ. నమ్మేటోళ్ళు చాలామంది ఉన్నారు, నమ్మనోళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఫెస్టివల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది వినాయక చవితి సీజన్ కదా, సంవత్సరం అంతా ఇంట్లో ఉన్న పూజలు చేయరు. ఈ 15 రోజులు మాత్రం పెట్టేసి రోజు పాటలు, లడ్డూలు, ప్రసాదాలు, వేలం పాటలు. ఏంది భయ ఇది? డిపెండ్ అవ్వడం మానేయండి. మీ ఇష్టం, మీ పని మీ ఇష్టం, అది మీ ఇష్టమే. కాకపోతే అంత అవసరం ఏముంది? పొద్దున్నే వెళ్ళి దేవుడి దగ్గర ఒక అరగంట టైం వేస్ట్ చేసే బదులు పొద్దున్నే లేచి ఒక గంట ఎక్సర్సైజ్ చేయి, మెడిటేషన్ చేయి. దేవుడి దగ్గర వచ్చే పీస్ఫుల్నెస్, పాజిటివ్ ఎనర్జీ నువ్వు చేసే మెడిటేషన్ ఎక్సర్సైజ్లో వస్తుంది. నువ్వు అనుకున్న పని చేయి, ఎఫర్ట్స్ పెట్టు, ట్రై చేయి. దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకుంటే ఏది రాదు. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నాయి. అది ఎవరి నమ్మకాలు ఆలై. కానీ ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో, ఈ టైంలో కూడా మూఢనమ్మకాలని నమ్మకండి. బేసిక్గా మొన్నటిదాకా బాగానే ఉండేటోడు మా షాప్ పక్కన ఒక అన్న, రేపొద్దున్న దేవుణ్ణి పెట్టాలి అని చెప్పి షాప్ అంతా క్లీన్ చేసుకున్నాడు. పొద్దున్నే వచ్చిండు, మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని మామిడాకులు కట్టిండు, కాలు బెనికి పట్టి కట్టుకుని పక్కన పడిపోయిండు. నిజంగా దేవుడు ఉంటే ఇరక్కూడదు కదా మరి. అసలు దేవుళ్ళలోనే మనకు చెప్పిన ఆల్రెడీ మొదలెట్టేశారు మా కాలనీలో మైకి పెట్టి. అదిగో వినపడుతుంది కదా మీకు. నిజంగా దేవుడే మంచోడు, ఎవరిని కష్టపెట్టడం అనుకుంటే సరే, ఇప్పుడున్న వినాయకుడు తల ఎందుకు నరికేస్తాడు శివుడు? దేవుడు నరకకూడదు కదా. కొడుకు తలే నరికేసినోడు మనల్ని ఎందుకు బాగా చూసుకుంటాడు? మనల్ని నరికేస్తాడుగా. లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నేను ఎవరిని నమ్మొద్దు అని చెప్పట్లేదు, నమ్మని చెప్పట్లేదు. ఎవరి నమ్మకాలు వాళ్ళే. కాకపోతే బయటకు వచ్చి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. అదే అనమాట. సో సీ యూ నెక్స్ట్ వీడియో.